హలో స్టూడెంట్స్, నేను మీ అమీర్ బాషా సార్ని. సో నీట్ ఎగ్జామ్ అపియర్ అవుతున్న విద్యార్థులందరికీ ఫ్రమ్ మై సైడ్ ఆల్ ద బెస్ట్. సో నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకుంటాయి. ఐ ప్రే ద ఆల్మైటీ టు గివ్ sufficient power and energy to succeed in the NEET examination. Inshallah. I pray the Lord to give energy and power to succeed in the examination. All the best my children. మీరు ఖచ్చితంగా సండే రోజు రాయబోయే నీట్ ఎగ్జామినేషన్లో సఫలీకృతులు అవుతారు. సో బీ పాజిటివ్, బీ బోల్డ్. సో నీట్కి కావాల్సినటువంటి ప్రిపరేషన్ అంతా మీరు చేశారు. మీకు ఇప్పుడంతా కావాల్సింది స్థైర్యం అండ్ ధైర్యం, మీ మీద మీకు నమ్మకం. సో స్థైర్యం, ధైర్యం, మీ మీద మీకు నమ్మకం, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. బీ బోల్డ్ అండ్ బీ పాజిటివ్ అండ్ బీ పేషెన్స్ అండ్ బిలీవ్ ఇన్ యూ స్ట్రాంగ్లీ. మీరు చేయగలరు, నేను సాధించగలను అన్న వర్డ్ మీ దగ్గర ఉండాలి. ఇది కూడా మీరు ఎవ్రీ వీకెండ్ రాసేటువంటి లేదా 15 డేస్కి ఒకసారి మీ కాలేజీల్లో మీ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్లో రాసేటువంటి ఒక నార్మల్ ఎగ్జామ్ అంతే. దట్స్ ఇట్. అలా అనుకొని వెళ్ళండి. ఆ 3 hours పాజిటివ్ మైండ్తో ఉండండి, ఎనర్జీతో ఉండండి. సో బీ సంథింగ్ లైక్ ఓకే, క్వశ్చన్ చూడంగానే భయపడిపోవడం కానీ, ఆ క్వశ్చన్ రాలేదని ఏడవడం కానీ అలాంటి చేయకండి. ఒకవేళ ఈజీ క్వశ్చన్ వస్తే బాగా ఎగ్జైట్ మాత్రం అవ్వకండి. బీ ఇన్ ద న్యూట్రల్ స్టేట్. సో బాగా తెలిసిన క్వశ్చన్ వచ్చినా, అసలు ఏమీ రాని క్వశ్చన్ వచ్చినా సరే మనం న్యూట్రల్గా ఉండటమే చాలా ఇంపార్టెంట్. దట్స్ వాట్ వీ హ్యావ్ టు బీ ఇన్ ద బ్యాలెన్స్డ్ స్టేట్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో డ్యూరింగ్ దట్ 3 hours బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండండి. ప్రతి క్వశ్చన్ను చదవండి. దేర్ మే బి ఏ ఈజీ క్వశ్చన్స్ విల్ బి దేర్. మీ స్ట్రెంగ్త్ ఏ సబ్జెక్ట్లో అయితే ఉందో ఫస్ట్ ఆ సబ్జెక్ట్ని మీరు తీసుకోండి. అంటే బ్లైండ్గా అందరినీ బయాలజీ చేయమని నేను అనట్లేదు. మీకు ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో, కొందరికి బయాలజీ ఉండిండొచ్చు, కొందరికి ఫిజిక్స్ ఉండిండొచ్చు, కొందరికి కెమిస్ట్రీ ఉండిండొచ్చు. మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ పేపర్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి. సో మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ ఏదైతే మీకు స్ట్రెంగ్త్ అనిపిస్తుందో దాన్ని చేయండి. ఫైనల్గా మీకు ఏదైతే వీక్ అనుకుంటున్నారో దాన్ని మాత్రం చేయండి. సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు అన్ని క్వశ్చన్స్ని ఒక్కసారి చదవాలి, ఒకసారి చేయాలి. ఏ క్వశ్చన్ని నాకు రాదులే, మీకు ఫోబియానో భయమో ఉన్న సబ్జెక్ట్ని మాత్రం వదిలేసి రాకండి. అందులో కూడా ఈజీ క్వశ్చన్స్ ఉండిండొచ్చు. సో నీట్ ఎగ్జామినేషన్లో ఏ పేపర్ టఫ్ వచ్చింది, ఫిజిక్సా, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్నది ఆ క్వశ్చన్ పేపర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది తప్ప మనం ముందే డిసైడ్ కాకూడదు. దెర్ మే బి ఏ ఈజీ క్వశ్చన్స్ ఇన్ ద ఫిజిక్స్ ఆల్సో. సో బీ బోల్డ్. ధైర్యంగా నిల్చోండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ప్రతి క్వశ్చన్ను చదవండి. మీకు ఆల్రెడీ సార్ చెప్పిన కాన్సెప్ట్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. కొత్త క్వశ్చన్లు వాళ్ళు ఏం ఫ్రేమ్ చేయరు. ఆల్రెడీ అవి ఎక్కడో దగ్గర మీకు తెలిసిన క్వశ్చన్లే ఉంటాయి. మీరు ఈ 2 సంవత్సరాల్లో మీ టీచర్స్ చెప్పినటువంటి, మీ ఫ్యాకల్టీస్ చెప్పినటువంటి, మీ గైడ్ ఇచ్చినటువంటి, మీ ప్రొఫెసర్ చెప్పినటువంటి క్వశ్చన్లే ఉంటాయి ఆల్మోస్ట్. సో కాబట్టి మీరు దాన్ని పేషెన్స్గా కూల్ మైండ్తో ఆ క్వశ్చన్ను చదివితే, అది ఏరియాలో నుంచి వచ్చింది ఒకసారి రీక్యాప్చులేట్ చేసుకుంటే, కింద ఉన్నటువంటి 4 ఆప్షన్లు కూడా చదవండి. మీరు ఇదే చాలామంది పిల్లలు తప్పు చేస్తుంటారు. ఫస్ట్ ఆప్షన్ చదివేస్తారు, ఇదే కరెక్ట్ అని పెడుతుంటారు. కానీ అది 90% కరెక్ట్ అవ్వచ్చు. సెకండ్ ఆప్షన్ 95% కరెక్ట్ కావచ్చు. థర్డ్ ఆప్షన్ 99% కావచ్చు. ఫోర్త్ ఆప్షన్ 100% కావచ్చు. కాబట్టి విచ్ ఆన్సర్ ఈస్ మోర్ రిలవెంట్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలంటే మీరు 4 ఆప్షన్లను చదవాలి. నా కొన్నిసార్లు 4 ఆప్షన్లు చదివిన తర్వాత కూడా రాని క్వశ్చన్ కూడా ఒక ఐడియా రావచ్చు. ఓకే, సో బీ కేర్ఫుల్ స్టూడెంట్స్. సో క్వశ్చన్ను పూర్తిగా చదవండి, లాజికల్గా ఆలోచించండి, ఫ్రెష్ మైండ్తో ఉండండి, కూల్గా ఉండండి. సో అది చాలా ఇంపార్టెంట్. సో దూర ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తున్నారో, దోస్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఫార్ అవే డిస్టెన్సెస్, దాదాపుగా ఒక రోజు ముందే ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అవ్వండి. అక్కడ నియర్ బై ఎక్కడన్నా మీ రిలేటివ్సా లేదా హోటల్స్ ఏమైనా ఉంటే స్టే అవ్వడానికి ప్రయత్నించండి. ఇంకొకటి ఏంటంటే, మీరు బర్రీగా మీరు ఏం చేస్తుంటారంటే, సో మార్నింగ్ ఎగ్జామ్కి 1 గంట ముందే బయలుదేరి, సో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి టెన్షన్ పడి చెమటలు అంతా ఇవన్నీ వస్తుంటాయి. దానివల్ల మనము ఆ ఎగ్జామినేషన్ 3 hours డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి సో అట్లీస్ట్ 1 hour ముందే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఇన్ ద మార్నింగ్ సెషన్ బ్రేక్ఫాస్ట్ లైట్ ఫుడ్ తీసుకోండి.
ఆయిల్ ఫుడ్ కానీ హెవీ ఫుడ్ కానీ అలాంటివి మాత్రం తీసుకోవద్దండి. సో ఇట్ మే బి డిజార్డర్స్ ఇన్ ద స్టమక్. మీరు యాజ్ యూజువల్గా డైలీ ఏ ఫుడ్ అయితే మీ స్టమక్ సరిపోతుందో అదే తీసుకోండి. సో దూర ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులు అయితే మాత్రం సో బయట హోటల్లో తినాలి కాబట్టి హైజీనిక్ ఫుడ్ ఏదైతే ఉందో అదే తినండి. సో ఎంటీ స్టమక్తో మాత్రం ఎగ్జామినేషన్కి వెళ్ళొద్దండి. సో బీ కేర్ఫుల్ దట్. ఓకే, సో మీ దగ్గర వాటర్ బాటిల్స్ అలో కనుక చేస్తే వాటర్ బాటిల్ పెట్టుకోండి. ఆర్ అదర్వైజ్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ ఆల్సో దే కెన్ ప్రొవైడ్ ద వాటర్ ఇఫ్ యూ కెన్ ఆస్క్. సో ఆస్క్ దెమ్, ఆ ఇన్విజిలేటర్ను అక్కడ ఉన్నటువంటి ఆయమ్మల్ని ఎవరన్నా అడగండి. దే విల్ గివ్ ద ప్లెంటీ ఆఫ్ వాటర్ ఆల్సో టు డ్రింక్. ఓకే, సో ఇన్ టోటల్ వాట్ ఐ వాంట్ టు సే, మనకు ఉన్నటువంటి ఏ ఒక్క క్వశ్చన్ను మీరు మాత్రం చదవకుండా అయితే రావద్దు. గో త్రూ ఆల్ ద 200 క్వశ్చన్స్ ఇన్ ద నీట్ ఎగ్జామినేషన్. అన్ని సబ్జెక్టులు మీరు ప్రతి క్వశ్చన్ చదవాల్సిందే. సో అటెంప్ట్ అయితే మాత్రం మీకు బాగా స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని దాదాపుగా తక్కువ టైంలోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. సో 1 hour ఫర్ ఈచ్ సబ్జెక్ట్ అనుకుంటే మీకు బాగా స్ట్రెంత్ ఉన్న సబ్జెక్ట్ని ఒక 40 minutesలో ముగించడానికి ప్రయత్నించండి. బట్ అది స్ట్రెంత్ కాబట్టి ప్రతి క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలరని నమ్మకం ఉంటుంది కాబట్టి ట్రై టు సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్. సో సెకండ్, మీరు ఏదైతే నాకు స్ట్రెంత్ కాదు అలా వీక్ కాదు ఐ కెన్ డూ అన్న సబ్జెక్ట్ని తీసుకోండి. థర్డ్, మీరు ఏదైతే వీక్ అనుకుంటున్నారో, చాలామంది నీటి విద్యార్థులు ఫిజిక్స్ని మీకు కొద్దిగా ఫోబియా ఉంది, భయం ఉంది అనుకుంటారు. అలాంటి ఏం ఆలోచించకండి. మేబీ ద క్వశ్చన్స్ విల్ బి ఈజీ ఇన్ ద ఫిజిక్స్ ఆల్సో. సో దట్స్ వై వాట్ ఐ వాంట్ టు సే ఫైనల్లీ ఈజ్, మీకు ఈ 2 సంవత్సరాలు మీరు చదివినటువంటి ఆ ఎనర్జీని అంతా ఒకసారి కేంద్రీకృతం చేయండి. సో సో వాట్ ఐ కెన్ సే, యూ కెన్ జస్ట్ రీకలెక్ట్ ఆల్ ద థింగ్స్ అండ్ ఫోకస్ ఆన్ దట్ 3 hours. సో ఓన్లీ ఎగ్జామినేషన్లో అయ్యే క్వశ్చన్లు మనకు గుర్తు రావాలి. మీకు దాదాపుగా వచ్చినటువంటి ఆ 200 క్వశ్చన్లు ఇంతకుముందు మీరు చేసిన క్వశ్చన్లే ఉంటాయి తప్ప అందులో కొత్తవి ఏమి ఉండవు. ఇది ఐ విల్ బెట్ ఆన్ ఇట్. సో ఆ మోడల్స్ మీరు ఖచ్చితంగా చేస్తున్న క్వశ్చన్లే వస్తాయి. దే ఆర్ నాట్ న్యూ క్వశ్చన్స్. సో జనరలీ న్యూ క్వశ్చన్స్ అంటే జేఈ అడ్వాన్స్లోనే వస్తుంటాయి. సో అక్కడే కొద్దిగా టఫ్ క్వశ్చన్స్, సంథింగ్ లైక్ ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి క్వశ్చన్లు వస్తుంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ ద జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఇన్ ద లెవెల్ ఆఫ్ 11th and 12th స్టాండర్డ్స్, నీట్ ఎగ్జామినేషన్ కావచ్చు, స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కావచ్చు, నీట్, జేఈ మెయిన్స్, ఇవన్నీ కూడా తెలిసిన క్వశ్చన్సే వస్తుంటాయి. మీరు ఈ 2 సంవత్సరాల్లో మీ టీచరు, మీ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్లో ఎక్కడో అక్కడ ఈ క్వశ్చన్లు మీరు ఫేస్ చేసినవి ఉంటాయి తప్ప కొత్తవైతే ఉండవు. So, okay, finally, I bless all the students and I pray the Lord to give sufficient power and energy to all the students who are appearing for the NEET examination and get a grand success. Okay, so after the examination with the question papers, we will meet again. All the best, students.